వస్తారంటే ఆగాం కానీ ఎస్పీ గారు రాలా. సార్ వస్తారు, జాయిన్ అవుతారు. ముందు వచ్చాను. నుంచి ఎన్ఎస్పి కెనాల్ నుంచి వాటర్ రిలీజ్ చేశారు. మన జిల్లాలో ఉన్న 571 ట్యాంకులకి కూడా ఈ రోజు నుంచి డ్రింకింగ్ వాటర్ రిలీజ్ చేశారు. ఎన్ఎస్పి కెనాల్ నుంచి 5 TMC వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. కృష్ణా వెస్టర్న్ డెల్టాలో ఉన్న 274 ట్యాంకులు కూడా ఆల్రెడీ నింపడం జరిగింది. కొన్ని 90% నింపారు, కొన్ని 100% నింపారు, కొన్ని 75% నింపారు. వారి అవసరాలను బట్టి నింపారు. నెక్స్ట్ 60 days వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా, 60 days అంటే జూన్ ఎండింగ్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇంకెక్కడన్నా వాటర్ చాలడం లేదు, బోర్వెల్స్ ఎండిపోయినాయి, మాకు కాలువ లేదు, మాకు చెరువు లేదు అనుకున్న వాళ్ళకి 24 హ్యాబిటేషన్స్కి ఇప్పటికే ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా ఇంకెక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం. సాగునీటికి వాడుకునే అవకాశం లేదు, ఎందుకంటే పంటలు కూడా ఏం లేవు ఇప్పుడు. అందుకనే మే 1st weekలో రిలీజ్ చేశాం. లాస్ట్ ఇయర్ అయితే ఏప్రిల్లో రిలీజ్ చేశారు, అప్పుడు కొంత గొడవ వచ్చింది. అందుకనే ఈసారి మే 1st weekలో రిలీజ్ చేయడం వల్ల ఇప్పటికే అన్ని పంటలన్నీ హార్వెస్ట్ చేస్తారు, ఇప్పుడు వాడుకునే అవకాశం కూడా లేదు. థ్యాంక్ యూ. మొదలుపెట్టచ్చా? అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం వారు మీకు అందరికీ తెలిసిన విషయమే, లాక్డౌన్ని 17వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేశంలో ఉన్న జిల్లాలన్నింటినీ కూడా వాళ్ళు రెడ్ అని, ఆరెంజ్ అని, గ్రీన్ అని కేటగరైజ్ చేశారు. దాన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ బేసిస్ మీద, అలాగే ఎక్కడెక్కడ ఉన్నాయి జిల్లాలో ఆ కేసెస్ బేసిస్ మీద, అలాగే డబ్లింగ్ రేట్ దాని మీద, ఇలాంటి కొన్ని పారామీటర్స్ పెట్టుకొని వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్స్ని కేటగరైజ్ చేయడం జరిగింది. అందులో మన జిల్లా, గుంటూరు జిల్లా రెడ్ కేటగిరీలో ఉంది. రెడ్ కేటగిరీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొన్ని ఏం చేశారంటే, ఒకవేళ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటే కనుక ఆ మున్సిపల్ కార్పొరేషన్స్ వరకు చూసుకోండి, తర్వాత మిగతా ఏరియాస్ కూడా చూసుకోండి అన్నారు. దాన్ని బట్టి మనం మన జిల్లాలో ఉన్న కేసులు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎప్పుడు వచ్చినాయి ఆ కేసులు, అందులో డబ్లింగ్ రేట్ ఎలా ఉందనేది అంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం ఈ కంటైన్మెంట్ జోన్స్ అలాగే రెడ్ జోన్స్ ఈ రెండింటిని మనం కేటగరైజ్ చేయడం జరిగింది. మనం చూసుకుంటే ఇప్పుడు జిల్లాలో వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం, అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 20 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి మనకి. 20 కంటైన్మెంట్ జోన్స్లోనూ 59 కంటైన్మెంట్ క్లస్టర్స్ ఉన్నాయి. ఈ కంటైన్మెంట్ క్లస్టర్స్ అనేవి ఆ కేసు ఉన్న దగ్గర నుంచి దాదాపు ఒక 1/2 kilometer వరకు ఆ రేడియస్ వరకు ఉంటుంది. అక్కడి నుంచి దాదాపు ఒక 3 kilometers వరకు బఫర్ జోన్ ఉంటుంది. సో కేసు ఉన్న దగ్గర నుంచి ఒక 3 kilometers బఫర్ జోన్ తీసుకుంటే మనం అదంతా కూడా కంటైన్మెంట్ జోన్ అవుతుంది మనకి. గుంటూరులో కొన్ని చోట్ల ఉన్నాయి కేసులు. ఇప్పుడు సంగడిగుంట ఉంది, ఆనందపేట ఉంది, శ్రీనివాసరావు తోట ఉంది, ఆటోనగర్ ఉంది, కొరటిపాడు ఉంది, ఇలాంటివి ఉన్నాయి కొన్ని. అక్కడి నుంచి ఒక 1/2 kilometer వరకు మనం కంటైన్మెంట్ చేసుకుంటాం, పెరిమీటర్ కంట్రోల్ అని చెప్పి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 3 kilometers కూడా మనం బఫర్ జోన్ కింద చేసుకుంటాం, కంటైన్మెంట్ అంటారు దాన్ని. సో ఇలా చేసుకుంటే మన గుంటూరు నగరంలో ఇలా సర్కిల్స్గా వస్తాయి. వచ్చినందువల్ల మొత్తం మ్యాప్ మీద చూస్తే గుంటూరు సిటీ మొత్తం కవర్ అవుతుంది, ఎక్సెప్ట్ 26వ వార్డు పొత్తూరు అండ్ చోడవరం తప్ప. మిగతా గుంటూరు అంతా కూడా కంటైన్మెంట్ జోన్లోకి వస్తుంది. సో
అలాగే ఇంకా వేరే నసరాపేట చూసుకుంటే నసరాపేట టౌన్ మొత్తం వచ్చేస్తుంది. మాచర్ల చూసుకుంటే మాచర్ల టౌన్ మొత్తం, మంగళగిరి టౌన్ మొత్తం, అలాగే మేడికొండూరు, నరసరావుపేట ఇవన్నీ ఉన్నాయి. ఇలా 20 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. మీకు లిస్ట్ ఇస్తాము. 58 కంటైన్మెంట్ క్లస్టర్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా ఏంటంటే మన జిల్లానే రెడ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఒకటి కంటైన్మెంట్ జోన్స్, ఇంకోటి రెండోది అవుట్ సైడ్ కంటైన్మెంట్ జోన్స్ అనేది మొత్తం రెడ్ జోన్స్ కింద వచ్చేస్తాయి. మనకి గ్రీన్, ఆరెంజ్ అలాంటివి ఉండవు. ఓన్లీ రెడ్ డిస్ట్రిక్ట్ కాబట్టి రెడ్ డిస్ట్రిక్ట్లో ఏమేం చేయొచ్చు అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు. ఆ లిస్ట్ కూడా మీకు ఇస్తాము. సో ఏమేమి చేయవచ్చు, ఏమేమి చేయకూడదు అందులో క్లియర్గా ఉంది. కంటైన్మెంట్ జోన్స్లో అయితే ఏది పర్మిటెడ్ కాదు, ఏం యాక్టివిటీస్ పర్మిటెడ్ కాదు, ఎక్సెప్ట్ మనం ఎసెన్షియల్ సర్వీసెస్ కోసం ఇప్పటివరకు ఆ కంటైన్మెంట్ ఆ 500 మీటర్స్ రేడియస్లోనేమో పెరిమీటర్ అంటున్నాం. దాన్ని బట్టి 3 కిలోమీటర్లు కంటైన్మెంట్ బఫర్ జోన్ అంటున్నాం. ఆ బఫర్ జోన్లో మాత్రం పొద్దున పూట ఒక 3 గంటల పాటు ఎప్పటిలాగానే 6 to 9 ఎసెన్షియల్ కమ్యూనిటీస్ వరకు తెరిచి ఉంటాయి. తర్వాత మిగతా అన్నీ మూసేసి ఉంటాయి. మద్యం షాపులు అయితే ఎట్టి పరిస్థితుల్లో తెరిచే ప్రసక్తి లేదు. ఇదంతా కంటైన్మెంట్ జోన్ కాబట్టి దాదాపు మనకి 280 మద్యం అవుట్లెట్స్ ఉంటే దానిలో కేవలం 134కి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది జిల్లా మొత్తంలో. అవి కూడా టైమింగ్స్ గవర్నమెంట్ మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు. ఆ టైమింగ్స్ కూడా మార్చినప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాం. మద్యం ధరలు కూడా పెంచడం జరిగింది. దాదాపు 75% పెంచడం జరిగింది. పెంచిన ధరలకి ఈ రోజు నుంచి అమ్ముతారు. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఈ పాటికి టీవీలో కూడా స్క్రోలింగ్ వచ్చేసింది. అది ముఖ్యంగా ఈ కంటైన్మెంట్ జోన్కి సంబంధించి. కాబట్టి ఈ మిగిలినవన్నీ కూడా రెడ్ జోన్సే. ఈ రెడ్ డిస్ట్రిక్ట్స్ మనకి మన రాష్ట్రంలో 5 ఉన్నాయి. కర్నూలు, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు. ఈ 5 జిల్లాల్లో కొన్ని యాక్టివిటీస్ మాత్రమే పర్మిట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రిగేషన్స్ ఉండవు, రిలీజియస్ ప్లేస్లో కాంగ్రిగేషన్స్ ఉండవు, సోషల్, పొలిటికల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, పొలిటికల్, అదర్ గ్యాదరింగ్స్ పర్మిషన్ లేదు. సినిమా హాల్స్, మాల్స్, జిమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, పార్క్స్, బార్స్ వీటిని ఏంటికి పర్మిషన్ లేదు. హాస్పిటాలిటీ సర్వీసెస్ అంటే హోటల్స్ ఇలాంటివి గవర్నమెంట్ అప్రూవ్డ్ పర్సన్స్కి మాత్రమే ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. అంటే గెస్ట్ హౌస్లలో వాటిల్లో. స్కూల్స్, కాలేజెస్ ఎక్సెప్ట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ తప్ప దేనికి పర్మిషన్ లేదు. ఓపీడీ అండ్ మెడికల్ క్లినిక్స్ సేఫ్టీ ప్రికాషన్స్ తోటి అంటే ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీస్ మాత్రం ఆ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్స్ మాత్రం చూడొచ్చు. ఇంటర్స్టేట్ కార్గో అండ్ గూడ్స్ మూవ్మెంట్ అది ఉంటుంది. ఎందుకంటే మన జిల్లాలో నుంచి స్టేట్ హైవేస్ అలాగే నేషనల్ హైవేస్ వెళ్తున్నాయి కాబట్టి నో సైకిల్ రిక్షాస్, నథింగ్. అలాగే ట్యాక్సీస్, క్యాబ్ అగ్రిగేటర్స్ అంటే ఓలా అలాంటివి లేవు. ప్రైవేట్ వెహికల్ మూవ్మెంటు కంటైన్మెంట్ జోన్స్లో మాత్రం అస్సలు అలౌడ్ కాదు. అది ఎస్పీ గారు మళ్ళీ మీకు తెలియజేస్తారు. కానీ రెడ్ జోన్స్లో అంటే కంటైన్మెంట్ జోన్స్ బయట ఎక్కడైనా బయట మండలాల్లో వీటిల్లో ట్యాక్సీలో ఒకళ్ళు ప్లస్ డ్రైవర్ ప్లస్ ఇంకొకళ్ళు విత్ పర్మిషన్ తిరగచ్చు. అలాగే 2 వీలర్స్ మీద ఓన్లీ ఒక్క రైడరే ఉండాలి. బార్బర్ షాప్స్, స్పాస్, సెలూన్స్ అసలు పర్మిషన్ లేదు. మాల్స్, మార్కెట్ కాంప్లెక్సెస్, మార్కెట్స్ క్వశ్చన్ లేదు. ఎక్సెప్ట్ దోస్ సెల్లింగ్ ఎసెన్షియల్ గూడ్స్ అన్నారు. అది కూడా నాట్ ఇన్ కంటైన్మెంట్ జోన్స్. రెడ్ జోన్స్ అంటే బయట ఉన్నవి. గుంటూరులో దానికి అవకాశమే లేదు. అర్బన్ ఏరియాస్లో షాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నారు. దానికి మనం ఎలాగో 6 నుంచి 9 వరకు కంటైన్మెంట్ జోన్స్లో బయట ఉన్నవి బఫర్ జోన్స్లో ఉన్న వాటికి పర్మిషన్ ఇస్తున్నాం. రూరల్ ఏరియాస్లో అయితే ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు రెడ్ డిస్ట్రిక్ట్ అయినప్పటికీ కూడా. లిక్కర్ షాప్స్, పాన్ షాప్స్ పర్మిటెడ్ విత్ 6 feet సోషల్ డిస్టెన్స్ ఇద్దరి మధ్యలో. ఈ కామర్స్ ఎట్లాగో ఎసెన్షియల్ గూడ్స్కి పర్మిటెడ్ ఉంది. అగ్రికల్చర్ అయితే
ఆల్ రెడ్ జోన్స్లో పర్మిటెడ్, అంటే కంటైన్మెంట్ జోన్స్లో లేదు కానీ రెడ్ జోన్స్ అంటే బయట ఉన్న ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్స్కి బయట ఉన్న ప్రాంతాల్లో అన్ని అగ్రికల్చర్ యాక్టివిటీస్ కూడా పర్మిటెడే. అగ్రికల్చర్ యాక్టివిటీస్కి ఇప్పటికే పర్మిషన్ మనం ఇవ్వడం జరిగింది. హార్వెస్టింగ్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, ఇంకా సీడ్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రియల్ యాక్టివిటీస్లో ఓన్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్, అలాగే ఎస్సీజెడ్లో ఉన్నవి, అలాగే యాక్సెస్ కంట్రోలు, వాళ్ళ ఓన్ లేబర్ వాళ్ళ క్యాంపస్లో ఉంటే వాటికి రెడ్ జోన్స్లో మాత్రం ఇవ్వచ్చు, కంటైన్మెంట్ జోన్స్లో లేదు. రూరల్ ఏరియాస్లో అయితే ఇండస్ట్రియల్ యూనిట్స్ పర్మిషన్ చేసుకోవచ్చు. దే ఆర్ నాట్ ఇన్ కంటైన్మెంట్ జోన్స్. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఆ ఊళ్ళో ఉన్న లేబర్ తోటి చేసుకోవచ్చు రూరల్ ఏరియాస్లో. అలాగే ప్రైవేట్ ఆఫీసెస్, గవర్నమెంట్ ఆఫీసెస్ 1/3 స్ట్రెంగ్త్ తోటి కంటైన్మెంట్ జోన్స్ బయట ఉన్నవి చేసుకోవచ్చు ప్రైవేట్ ఆఫీసులు అయితే. గవర్నమెంట్ ఆఫీసులు ఆఫ్ కోర్స్ ఎక్కడైనా చేయవచ్చు విత్ 33% స్ట్రెంగ్త్. సో దీస్ ఆర్ ది గైడ్ లైన్స్. సో కంటైన్మెంట్ క్లస్టర్ లొకేషను, కంటైన్మెంట్ జోన్స్ ఇవన్నీ మీకు చెప్పాను. ముఖ్యంగా అయితే గుంటూరులో 26వ వార్డు తప్ప మిగతాదంతా కూడా కంటైన్మెంట్ ఆర్ బఫర్ జోన్లోకి వస్తుంది కాబట్టి ఏం యాక్టివిటీస్ పర్మిటెడ్ లేదు. బఫర్ జోన్స్లో మాత్రం షాప్స్ 6 to 9 అలౌ చేస్తాం. కంటైన్మెంట్ ఏరియాస్లో ఎట్లాగో మనం క్లస్టర్స్లో రోజువారీ కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ కూడా వాలంటీర్స్ ద్వారా, వెండర్స్ ద్వారా పంపిస్తూ ఉన్నాం వాళ్ళకి. ఇది నసరాపేట అయితే మొత్తం కూడా కంటైన్మెంట్ జోనే కాబట్టి నసరాపేట మున్సిపాలిటీలో కూడా మనం ఇది చేస్తూ ఉన్నాం. సో ఈ లిస్ట్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా మీరు అందరికీ ప్రజలకు తెలిసే విధంగా చెప్పాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ రెడ్ డిస్ట్రిక్ట్ అని క్లాసిఫై చేసిన తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ వారు చెప్పేది ఏంటంటే, సోషల్ డిస్టెన్సింగ్ ఖచ్చితంగా పాటించాలి ఈ రెడ్ జోన్స్లో, రెడ్ డిస్ట్రిక్ట్లో. మనది రెడ్ డిస్ట్రిక్ట్ కాబట్టి మనకి గ్రీను, ఆరెంజ్ అనే మాట రాదు. రెడ్ జోన్స్లో ఏం యాక్టివిటీస్ పర్మిట్ చేశారో అవి మాత్రమే జిల్లాలో పర్మిట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ ఇది గమనించాలి. బయటికి మాస్కులు లేకుండా రాకూడదు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి కంపల్సరీగా. కంటైన్మెంట్ జోన్స్లో ఇంకా పెరిమీటర్ కంట్రోల్లో, పెరిమీటర్ కంట్రోల్ అంటే ఆ యొక్క కేసులు వచ్చిన దగ్గర నుంచి 500 మీటర్ల దూరం ఖచ్చితంగా బ్యారికేడింగ్ చేసేస్తాం. అలాగే బఫర్ జోన్ కూడా బ్యారికేడింగ్ చేస్తున్నాం 3 కిలోమీటర్ల వరకు. బఫర్ జోన్లో కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి కానీ షాపులు ఓపెన్ చేసుకోవడానికి. కంటైన్మెంట్ జోన్స్లో అసలు ఏం పర్మిషన్స్ లేవు, వెహికల్ మూవ్మెంట్ లేదు, ఏం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది జిల్లాలో ఉన్న ప్రజలందరూ గమనించి ఇది నడుచుకోవాలని చెప్పి కోరుతున్నాను. మద్యం షాపులు ఓపెన్ చేసిన తర్వాత కొంతమంది చాలా షాపుల దగ్గర ఎక్కువగా సంఖ్యలో గుమిగొడుతున్నారని తెలిసింది. అలా గుమిగొడితే మాత్రం ఖచ్చితంగా షాపులు బంద్ చేసిన జరుగుతుంది. అసలు అమ్మకాలే చేపట్టకుండా బంద్ చేయడం జరుగుతుంది. అందువల్ల ప్రజలందరూ గమనించండి. ఎవరి ఏరియాలో ఉన్న షాపుల్లో వాళ్ళు కొనుక్కోవాలి కానీ వేరే మండలాలకు వెళ్ళడం ఇలా చేస్తే పోలీస్ వారు కఠిన చర్యలు తీసుకుంటారు. ఎలాగో కంటైన్మెంట్ జోన్స్కి, బఫర్ జోన్స్కి స్ట్రిక్ట్ పెరిమీటర్ కంట్రోల్ ఉంటుంది. ప్రజలందరూ సహకరించాలి. 17వ తారీఖు వరకు ఇది అమల్లో ఉంటుంది. దీని మీద ఒక నోటిఫికేషన్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కాపీని మీ అందరికీ ఇస్తాం ప్రజలందరి కోసం. అది ఇంగ్లీష్లో ఉంది, దయచేసి తెలుగులోకి తర్జుమా చేసుకోండి. తర్జుమా చేసుకుని పబ్లిష్ చేయండి. ఎస్పీ గారు మాట్లాడతారు. తర్వాత లేబర్ గురించి జేసీ గారు కూడా మాట్లాడతారు, మన మైగ్రెంట్ లేబర్ గురించి. అందరికీ నమస్కారం. మనకి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం, కలెక్టర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం గుంటూరు జిల్లా మొత్తం అంతా రెడ్ జోన్లోకి వస్తుంది. గుంటూరు అర్బన్ డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే మనకి డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ టోటల్ గుంటూరు టౌన్ అంతా, టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మొత్తం ఇదర్ కంటైన్మెంట్ జోన్ అయినా లేదా బఫర్ జోన్లైనా ఉంటుంది. ఒక 26వ వార్డు తప్ప. కాబట్టి మొత్తం స్టేటస్కో ఇంతకుముందు నిన్నటిదాకా మొన్నటిదాకా ఎట్లా ఉందో అవే కండిషన్స్ ఫాలో అవుతాయి. ఏ రకమైన రిలాక్సేషన్ కూడా గుంటూరు టౌన్లో కానీ, మంగళగిరిలో కానీ, తాడేపల్లిలో కానీ ఈ మున్సిపాలిటీస్లో ఎక్కడా లేదు. సో యాజ్ ఇట్ ఈస్ ఏదైతే మనకి లాస్ట్ 1.5 month నుంచి రూల్స్ ఉన్నాయో అవే రూల్స్ వర్తిస్తాయి తప్ప కొత్త రూల్ వర్తించడం అంటూ ఏమీ లేదు. గుంటూరు అర్బన్ డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్గా ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ ఏరియాస్, రిమోట్ ఏరియాస్ తప్ప అన్ని చోట్ల
యాజిటీస్గా మెయింటైన్ అవుతుంది. ఇక వైన్ షాపుల విషయాలకు వస్తే మీరు చూస్తుంటారు, ఓన్లీ పత్తిపాడు పెదవడ్లపూడిలో మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఈరోజు పత్తిపాడులో చాలామంది గుంటూరు నుంచి ఇలా వేరే చోట్ల నుంచి తప్పించుకొని నడుచుకొని పొలాల్లో పడి చాలామంది వచ్చున్నారు. అందులో కొంతమందిని పట్టుకొని కేసు కూడా పెట్టడం జరిగింది ఈరోజు. సో ప్రజలందరూ దయచేసి గమనించాలి, పత్తిపాడు అంటే పత్తిపాడు సంబంధించిన వాళ్ళ కోసం షాప్ ఓపెన్ చేసింది, గుంటూరు వాళ్ళు లేదంటే చిలకలూరుపేట వాళ్ళు వచ్చి రావడం కోసం కాదు. ఇది దయచేసి గుర్తుంచుకోవాలి. అట్లాగే రూల్స్ అన్నీ యాజిటీస్, ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అన్నీ యాజిటీస్ ఉంటాయి. మనకి ఏవైతే కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయో ఆనందపేట కానీ, సంగడిగుంట కానీ, కొమ్మర బజార్ కానీ, శ్రీనివాసరావు తోట కానీ, ఇలా టౌన్లోనే మనం 16 కంటైన్మెంట్ క్లస్టర్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ అన్ని చోట్ల యాజిటీస్ రిస్ట్రిక్షన్స్ విత్ బ్యారికేడింగ్ అంతా ఉంటుంది. ఎవరు బయటికి రావడానికి వీల్లేదు. ఎసెన్షియల్స్ అన్ని లోపలికే సప్లై చేయడం జరుగుతుంది. మిగిలిన సిటీ అంతా కూడా మీకు యాజిటీస్ 6 to 9 ఎసెన్షియల్ ఐటమ్స్ కోసం మాత్రమే బయటికి రావడం జరుగుతుంది. మెడికల్ షాప్స్ మాత్రం రౌండ్ ది క్లాక్ అలౌ చేయడం జరుగుతుంది. సో ఈ దయచేసి పబ్లిక్ అర్థం చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటే రోడ్ల మీదకి వస్తున్నారు, షాపులు తెరుస్తూ ఉంటున్నారు, నాన్ ఎసెన్షియల్ షాప్స్ తెరుస్తూ ఉంటున్నారు. ఈవినింగ్ దాకా ఇంకా తెరుచుంటాయేమో షాప్స్ బయటికి రావడము, చెక్ చేసుకోవడం లాంటివి జరుగుతుంది. అలాగే కొంతమంది ఆపరేటర్స్ కూడా, ప్రైవేట్ కంపెనీస్ కూడా మేము వెళ్తాము, మాకు పాస్లు ఇవ్వండి, లేదంటే మా ఆఫీస్కి పోయేదానికి ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. ఇవేవి కూడా పర్మిటెడ్ కాదు, దయచేసి గుర్తుంచుకోవాలి. అట్లాగే పాసుల విషయంలో కూడా మొన్న కూడా చెప్పడం జరిగింది, చాలామంది మిస్యూటిలైజ్ చేస్తున్నారు. ఎసెన్షియల్ సర్వీసెస్ కోసం మార్నింగ్ 6 to 9 కోసం ఇచ్చిన పాసుల్ని మధ్యాహ్నం సాయంత్రం కూడా వాడుకోవడానికి రోడ్ల మీద వస్తున్నారు కొన్ని వందల మంది. దయచేసి ఇంకొకసారి అప్పీల్ చేస్తున్నారు, వాటిని మిస్యూటిలైజ్ చేయకండి. అందులో కొంతమంది మీద గ్రాస్ మిస్యూటిలైజ్ చేసిన వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇది దయచేసి గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం మేడం. మూమెంట్ ఆఫ్ migrant laborers, pilgrims, tourists, students and any other persons ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి ఎలా వెళ్ళాలి, ఆర్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఎలా మూవ్ అవ్వాలి అని ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో పర్సన్స్ అదర్ స్టేట్స్లో ఉంటున్న మైగ్రెంట్ వర్కర్స్ కానీ, ఆర్ పిల్గ్రిమ్స్ కానీ, ఆర్ స్టూడెంట్స్ కానీ, ఆర్ అక్కడ ఉంటున్న ఎనీ అదర్ స్ట్రాండెడ్ అంటే అక్కడ ఒక డిస్ట్రెస్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏపీ లోపల రావాలంటే వాళ్ళు ఆన్లైన్లో ఒక రిజిస్ట్రేషన్ చేయవలసిన పని ఉంటుంది. www.spandana.ap.gov.in ఈ పర్టికులర్ వెబ్ లింక్లో వాళ్ళు చాలా చిన్న ఒక ఫామ్ వస్తుంది. దాంట్లో వాళ్ళకున్న పేరు, ఊరు, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, వాళ్ళతో పాటు ఎంతమంది వస్తున్నారు, ఏ పర్టికులర్ జిల్లా నుంచి ఏ ఊరు నుంచి ఆరిజినేట్ అవుతున్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ మండల్లో, ఏ జిల్లాలో, ఏ మండల్లో, ఏ విలేజ్ కోసం ఏ విలేజ్కి రావాల్సినది ఉన్నారు. ఈ డేటా వాళ్ళు ఫిల్అప్ చేసి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది అన్ని డేటా కూడా జాయింట్ కలెక్టర్స్ లాగిన్కి వస్తుంది. జాయింట్ కలెక్టర్స్ లాగిన్ నుంచి మళ్ళీ ఇక్కడ లాస్ట్ మైల్ ఫంక్షనరీస్ ఇక్కడ ఉన్న తహసీల్దార్స్తో ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి వాళ్ళు వస్తున్నది వాస్తవమా లేదా, వాళ్ళు అక్కడ నుంచి ఆరిజినేట్ చేసిన మండలో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ రెడ్ డిస్ట్రిక్ట్ అంటే అక్కడ ఎక్కువ పాజిటివ్స్ ఉంటున్న కరోనా పాజిటివ్స్ ఉంటున్న లొకేషన్ నుంచి ఆరిజినేట్ అవుతున్నారా లేదా, ఆర్ ఇక్కడ ల్యాండ్ అయిన లొకేషన్స్ కంటైన్మెంట్ జోన్ లోపల వస్తుందా, ఇది రెండు ఆలోచన చేసుకొని వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదర్ స్టేట్ నుంచి ఇక్కడ రావడం అంటే మనం చేసిన వెరిఫికేషన్స్ స్టేట్ హెడ్ క్వార్టర్స్కి పంపిస్తాము. స్టేట్ హెడ్ క్వార్టర్స్ మళ్ళీ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కి ఒక కంబైన్డ్ లిస్ట్ పంపుతారు. దానికి ఒక ప్రొసీడింగ్స్ చేస్తే దట్ ప్రొసీడింగ్స్ విల్ బి వ్యాలిడ్. వాళ్ళు ఆ పర్టికులర్ ఊరు నుంచి ఈ రోజుకి రావచ్చు. వాళ్ళకి ఒక ఈ పాస్ మెసేజ్ అక్కడ వెళ్తుంది వాళ్ళ మొబైల్ నెంబర్స్కి. అది చూపిస్తే ఏ స్టేట్ అని ఏ జిల్లాలో కూడా ఆ పర్టికులర్ నెంబర్ ప్రకారము వాళ్ళకి ఇక్కడ ఉంటున్న డెస్టినేషన్ మండల్, విలేజ్ రావడానికి పర్మిషన్స్ వస్తుంది. ఇక్కడ ఉంటున్న వాళ్ళు, ఈ జిల్లాలో ఉంటున్న వాళ్ళు, వివిధ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు బయటకు వెళ్ళాలంటే వాళ్ళకి ఎలా చేయాలి అని ప్రొసీజర్స్ కూడా క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. వాళ్ళు సేమ్ ఇక్కడ ఉంటున్న spandana.ap.gov.in ఒక లింక్కి వాళ్ళు సేమ్ డేటా పంపాలి, రిజిస్టర్ చేసుకోవాలి. లేదు నా దగ్గర ఇంటర్నెట్ లేవు, నా దగ్గర స్మార్ట్ మొబైల్ లేదు అంటే 1902కి కాల్ చేయవచ్చు. లేదు అది కూడా చేయడానికి వీలు లేదు అంటే దెన్ లోకల్ తహసీల్దార్ దగ్గర వాళ్ళ డేటాస్ అన్నీ కలెక్ట్ చేసుకొని, సపోజ్ ఒక గ్రూప్గా ఒక
50 మంది ఉన్నారంటే దాంట్లో ఒక లీడర్ 1 or 2% రిప్రజెంటేషన్ తీసుకొని నేను చెప్పిన డేటాస్ వాళ్ళు పేరు, వాళ్ళు ఫోన్ నంబరు, వాళ్ళు ఏ ఊరికి వెళ్ళాలి, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు వాళ్ళు, అండ్ వాళ్ళకున్న ఆధార్ నంబర్స్ ఉంటే ఆధార్ నంబరు, ఎంతమంది అని టోటల్ డేటా అన్నీ కూడా ఒక పేపర్లో కంపైల్ చేసుకొని తహసీల్దార్ ఆఫీస్లో అది సబ్మిట్ చేస్తే కూడా సరిపోతుంది. అందరూ వచ్చేసి అప్లై చేయడానికి అక్కర్లేదు. అండ్ సోషల్ డిస్టెన్సింగ్ ఇది రెస్ట్రిక్షన్స్ వలన ఒక ఇద్దరు మాత్రము రిప్రజెంట్ చేసి తహసీల్దార్ ఆఫీస్కి ఇస్తే తహసీల్దార్ ఆఫీస్లో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పెట్టుకొని ఇది ఆన్లైన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఐదర్ త్రూ ఆ మాన్యువల్ అప్లికేషను, లేదంటే ఆన్లైన్లో సొంతంగా అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదంటే 1902లో ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ చెప్తే కూడా వాళ్ళే టైప్ చేసేసి మనకి పంపడం కూడా జరుగుతుంది. ఇది అన్నీ కంపైల్ చేసుకొని దిస్ ఎంటైర్ డేటా తహసీల్దార్ లాగిన్ నుంచి అక్కడ స్టేట్ హెడ్ క్వార్టర్స్కి పోతుంది. స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఇది డేటా అన్నీ కంపైల్ చేస్తారు. ఈ పర్టికులర్ జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లో వెళ్ళాలి, ఈ 40 మండలంలో ఇంతమంది ఉన్నారు, సే ఒక 3000 పీపుల్ ఉన్నారు అంటే ఈ 3000 పీపుల్ అందరూ కూడా రాజస్థాన్ వెళ్ళాలంటే రాజస్థాన్ గవర్నమెంట్కి వాళ్ళకి ఈ ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ ఉన్న డెస్టినేషన్ కలెక్టర్స్ వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే ఇక్కడ స్టార్ట్ అవ్వడం, ఇక్కడ ఏదైనా కంటైన్మెంట్ క్లస్టర్ కానీ రెడ్ జోన్ నుంచి స్టార్ట్ చేస్తున్నారా, వాళ్ళు అక్కడ ల్యాండ్ అయిన జిల్లా రెడ్ జోన్లో ఉందా, ఇదన్నీ చూసుకొని వాళ్ళు ఎన్ఓసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్ఓసి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ మెసేజ్ పోతుంది. ఎవరెవరు లాగిన్ చేశారో వాళ్ళందరూ మొబైల్ నెంబర్స్కి మెసేజ్ పోతుంది. వాళ్ళందరూ కూడా కలెక్ట్ చేసేసి ఇక్కడ నుంచి వాళ్ళు స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. లేదంటే వాళ్ళు సొంతంగా ఈ పర్మిషన్ వచ్చిన తర్వాత సొంతంగా వాళ్ళు బస్సెస్ కానీ ఏదైనా ఏర్పాటు చేసుకుంటే దానిలో కూడా వెళ్ళడానికి వీలు ఉంటుంది. బట్ దీంట్లో ఒక ఈ ఇష్యూ ఏమేమంటే దీనికి ఉంటున్న ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్స్ వాళ్ళు ఖర్చులు అన్నీ కూడా వాళ్ళు సొంతంగా చేయాల్సిందే. గవర్నమెంట్ ఓన్లీ ఫెసిలిటేషన్ మాత్రం చేస్తుంది. వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడము, వాళ్ళ దగ్గర ఎన్ఓసి తీసుకోవడము, వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చేసేసి ఒక చోట్ల అందరికి పెట్టడము, ఈ ఫెసిలిటేషన్స్ మనం డెఫినెట్గా చేద్దాము. బట్ వాళ్ళకున్న ఖర్చులు అదన్నీ కూడా వాళ్ళు చేయాల్సిందే. దీంట్లో ఇది రెండులో కూడా చాలా ఇంపార్టెంట్ అంటే డెస్టినేషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఆ పర్టికులర్ ప్రాంతం నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళకంటే వాళ్ళ దగ్గర ఒక మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. ఉన్న లోకల్ మెడికల్ ఆఫీసర్ వాళ్ళ దగ్గర స్క్రీనింగ్ చేస్తారు. వాళ్ళకి ఏదైనా జబ్బులు ఉంటుందా, ఏంటి సిమ్టమ్స్ ఏమి ఉంటుందా అని ఫస్ట్ చెక్ చేసి ఓన్లీ అసిమ్టమాటిక్ కేసెస్ మాత్రమే ఈ ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల నన్ను పంపలేదు, వీళ్ళు పంపలేదని గొడవ చేయకుండా మీకు ఉంటున్న లొకేషన్స్లో సిమ్టమ్స్ అన్నీ సరిచేసి లోకల్ మెడికల్ డాక్టర్స్తో సరిచేసిన తర్వాత మీకు అన్నీ పూర్తి అయిన తర్వాత మీరు మళ్ళీ అప్లై చేసుకుంటే మీరు కూడా అలో చేయడానికి వీలు ఉంటుంది. సో ఈ అన్ని ప్రయత్నం ఎందుకంటే ఒక చోట్ల ఉంటున్న జబ్బు ఇంకొక చోటుకి స్ప్రెడ్ అవ్వకూడదు. ఐదర్ అది అక్కడ నుంచి ఇక్కడ రాకూడదు, ఇక్కడ నుంచి కూడా ఇక్కడ వెళ్ళకూడదని ఒక మంచి ఆలోచనలో చేసిన పని ఇది. సో ఎక్కడ కూడా మనం వెళ్ళాలంటే దానికి ఎవరెవరు అప్లై చేస్తున్నారో వాళ్ళ మొబైల్లో ఆరోగ్య సేతు అని ఒక యాప్ ఉంటుంది. అది తప్పనిసరిగా వాళ్ళు ఇన్స్టాల్ చేయాల్సిందే. అది ఇన్స్టాల్ చేయకుండా ఇది అప్లై చేస్తే కూడా వాళ్ళకి అలో చేయరు. సో దానివల్ల అందరూ కూడా కంపల్సరీగా ఆరోగ్య సేతు అని ఒక యాప్ ఉంటుంది. వాళ్ళకున్న గూగుల్ స్టోర్లో కానీ యాపిల్ ఐఓఎస్లో కానీ ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఓన్లీ ఇలాంటి అప్లికేషన్స్ మనం నమోదు చేయడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఎంతమంది ఉన్నారు అని చూస్తే ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే వివిధ ప్రాంతాల నుంచి అదర్ స్టేట్స్ నుంచి గుంటూరు జిల్లా రావడానికి ఇప్పుడు 9,492 అప్లికేషన్ ఇప్పుడు దాకా నమోదైంది. ఇట్ ఈస్ ఇన్ లాస్ట్ ఒక 44 అవర్స్లో అరౌండ్ 9,000 పీపుల్ ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మెజారిటీ స్టేట్స్ని చూస్తే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర అండ్ మహారాష్ట్ర. ఇది మాత్రమే ఆల్మోస్ట్ 85% ఆఫ్ పీపుల్ అది బయటకు ఉంటున్న ఈ 4 స్టేట్లో ఉంటున్న వాళ్ళు ఇప్పుడు ఆంధ్రాకి రావడానికి ప్రపోజల్స్ పెట్టారు. దాంట్లో మెజారిటీ ఆర్ ఫ్రమ్ మైగ్రేటెడ్ వర్కర్స్, సెకండ్ మెజారిటీ ఆర్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో వీళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ చెప్పిన కండిషన్స్ ప్రకారం వాళ్ళకి ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ అంటే డెఫినెట్గా వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారు. ది ఎంటైర్ ప్రాసెస్ విల్ టేక్ అట్లీస్ట్ 3 to 4 days. సో దానివల్ల నేను అప్లై చేసిన వెంటనే నన్ను పంపాలి నేను బయలుదేరిపోయాను, నేను ఆన్లైన్లో అప్లై చేశానని చెప్పేసి దయచేసి ఎవరు మొదలు పెట్టవద్దు. మీ మొబైల్కి మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఒక ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్ చేసుకోండి. మీకు ఉండే లోకల్ తహసీల్దార్స్తో మీరు సహాయం పిలిస్తే వాళ్ళు ఆర్గనైజ్ చేసి మీరు ఈ చోటు నుంచి ఇంకొక చోటుకు వెళ్ళడానికి వీలు ఉంటుంది. ఎస్పెషల్లీ మైగ్రెంట్ వర్కర్స్కి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్స్ తెలకుండా కొన్ని చోట్ల
కొన్ని వైలెన్స్ కూడా జరుగుతుంది. నేను నడవడి చేస్తా మాత్రం పంపుతున్నారు అని ఒక తప్పైన ఒక ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అనేది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్. వాళ్ళు చాలా ఈ 45-50 డేస్లో వాళ్ళు ఊరికి వెళ్ళాలంటే డెఫినెట్గా వాళ్ళు పంపడానికి మనం ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. బట్ ఎవరెవరు ఇండస్ట్రియల్ వర్కర్స్ వాళ్ళ ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఇక్కడ మొదలు పడుతుంది, ఇదన్నీ క్లోజ్ చేసేసారు, మళ్ళీ మనకి ఇక్కడ రావడానికి వీలు లేదని కోసం దయచేసి ఎవరు బయలుదేరవద్దు. ఏమంటే ఇంకా ఒక వారంలో అపార్ట్ ఫ్రమ్ క్లస్టర్స్, ఎక్కడెక్కడ క్లస్టర్స్లో గ్రీన్ ఏరియాస్లో అన్నీ కూడా ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఉంటున్న అన్ని ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ అవుతుంది. దానివలన ఎక్కడెక్కడ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా డెఫినెట్గా అక్కడ ఎంప్లాయ్మెంట్ మళ్ళీ రీఎంప్లాయ్ చేయడానికి వీలు ఉంటున్న వలన కొంచెం ఆలోచన చేసుకున్న తర్వాత మీరు ఇంకొక స్టేట్ వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇది ఈ సభ మూలంగా తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. యా 21 రోజులు కాదు, 21 రోజుల నుంచి కేసులు రాకపోతే వాటిని ఆరెంజ్ అంటారు. కేసులు వచ్చిన తర్వాత 28 రోజుల వరకు ఫ్రెష్ కేసులు రాకపోతే కంటైన్మెంట్ ఆపరేషన్స్ స్కేల్ డౌన్ చేస్తారు. లాస్ట్ పేషెంట్ ఆ ఏరియా నుంచి ఒక పేషెంట్ పాజిటివ్ అయ్యాడు కదా, అతను డిశ్చార్జ్ అయిన 28 రోజుల తర్వాత మాత్రమే కంటైన్మెంట్ క్లోజ్ చేస్తారు. ఓకే, అంటే అర్థం ఏంటి? పాజిటివ్ కేసు అడ్మిట్ అయిన తర్వాత 14 రోజులు కనీసం పడుతుంది క్యూర్ కావడానికి, 14, 15, 16 రోజులు పట్టచ్చు. అతను డిశ్చార్జ్ అయిన రోజు నుంచి మళ్ళీ 28 రోజుల వరకు ఆ ఏరియాలో ఏమి కేసులు లేకపోతే అప్పుడు మాత్రం అది క్లోజ్ చేస్తారు. చికెన్ షాప్స్ కంటైన్మెంట్ జోన్స్లో ఏమి అలౌ చేయట్లేదు కదా, అసలు దే ఆర్ నాట్ అలౌడ్. బఫర్ జోన్స్లో షాప్స్ అలౌ చేస్తున్నాము, కాకపోతే వాటి దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ పాటించట్లేదని చెప్పి వాటిని క్లోజ్ చేయడం జరిగింది. మిగతా డిస్ట్రిక్ట్స్లో ఇస్తున్నారా? 1-2 చోట్ల ఇచ్చుంటారు కానీ చాలా చోట్ల క్లోజ్ చేశారు. కృష్ణాలో క్లోజ్ చేశారు, ఓకే, చిత్తూరులో క్లోజ్ చేశారు, కర్నూలులో క్లోజ్ చేశారు. ఇవన్నీ రెడ్ డిస్ట్రిక్ట్స్ కదా. మద్యం షాపులు 134కి మేమే పర్మిషన్ ఇచ్చామని చెప్తున్నాం కదా. లేదు, గ్రామీణ ప్రాంతాలకు రాలేదు. ఇంతవరకు కంటైన్మెంట్ జోన్లోనే ఉన్నాయి. కంటైన్మెంట్ క్లస్టర్స్ ఏమైతే మనం డిక్లేర్ చేశామో, నరసరావుపేటలో ఉన్న వరవకట్ట, రామిరెడ్డిపేట, ఇస్లాంపేట, అలాగే ఏనుగుల బజార్, ప్రకాష్ నగర్, అది వినిపిస్తాను మీకు, ఎన్జిఓ కాలనీ, నిమ్మతోట, పాతూరు, ఇంతే. కాకపోతే అక్కడి నుంచి బఫర్ ఏరియాలోకి వచ్చే ఎలక్షన్ వార్డ్స్ ఉప్పలపాడు, రావిపాడు, నరసరావుపేట రూరల్, అవి 3 కిలోమీటర్ల పరిధిలోకి వస్తాయి కాబట్టి అవి కూడా డిక్లేర్ చేశాం, కానీ అవి కేసులు ఉన్నట్లు కాదు. అది అర్బన్ పరిధిలో కొత్త ప్రదేశాల్లో రాలేదండి. అర్బన్ పరిధిలో వచ్చింది మనకి ఇప్పటి వరకు వచ్చిన కేసులు అన్నీ కూడా ఇంతకుముందు నోటిఫై అయినాయి. మున్సిపల్ కార్పొరేషన్ జోన్ 1లో ఆనందపేట, ఆటోనగర్, ఆజాద్ నగర్, బ్రాడీపేట, బుచ్చయ్య తోట, గుంటూరు వారి తోట, జాకీర్ హుస్సేన్ నగర్, కొరటిపాడు, కుమ్మరి బజార్, మంగళదాస్ నగర్, ఓల్డ్ గుంటూరు, రామిరెడ్డి తోట, ఆర్టీసీ కాలనీ, బాజీనగర్, చైతన్యపురి, చైనా బజార్, కంకరగుంట గేట్, నల్ల చెరువు, సాయినగర్, సంగడిగుంట, శ్రీనివాసరావు తోట, అనాది కాలనీ, గోరంట్ల, ఇవన్నీ ఇంతకుముందు వచ్చినవే. స్వర్ణభారతి నగర్ ఒకటి కొత్తగా వచ్చింది, అది ఏంటి ఎస్పీ గారు చెప్తారు. అది ఏఎన్ఎం, అది క్వారంటైన్లో ఏఎన్ఎం అండి. అక్కడ ఉండే క్వారంటైన్లో పనిచేస్తే ఏఎన్ఎంకి వచ్చింది తప్ప రెడ్డిపాలెంలో వచ్చినట్టు కాదు. అది ఆమె అక్కడ పనిచేస్తుంది ఆమె. సో క్వారంటైన్లోకి వచ్చిన వాళ్ళు కొంతమంది మీకు ఐడియా ఉంటుంది, పాజిటివ్ అవుతారు, వాళ్ళదో ఎవరి నుంచో ఆమెకు వచ్చి ఉంటుంది, అది ఏరియాలో వచ్చింది కాదు. ఏదండి? వెంగళాయపాలెంలో ఫారిన్ రిటర్న్ ఉన్నాడు ఆయన, టాంజానియా నుంచి వచ్చినాడు ఆయన, అదొకటి. వేయట్లేదండి,
ఎందుకంటే రెడ్ జోన్లో ఎవరిని కూడా బయటికి వెళ్ళనివ్వట్లేదు. ఫస్ట్ ఎవరైతే ఉన్నారో కొంతమంది బయటికి వెళ్ళిపోతుంటే పంపించేసాం. ఆ. బయటికి పంపట్లేదండి ఎవరిని. 30 మంది మా వాళ్ళు లోపలే ఉన్నారు. మున్సిపల్ వర్కర్స్ రాదు, శానిటేషన్ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్, హెల్త్ డిపార్ట్మెంట్ వర్కర్స్ కూడా మనం పర్మిషన్ ఇవ్వాలి. ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కూడా మనం రెడ్ జోన్లో ఉన్న వాళ్ళు రానివ్వట్లేదు హాస్పిటల్స్ వాటికి. ఐటీ ఎప్పుడూ పర్మిటెడే కదా, ఆన్లైన్ జాబ్స్, ఆన్లైన్ ఛానల్స్ అన్నీ పర్మిటెడే, ఓన్లీ ఇన్ రెడ్ జోన్స్. హార్డ్వేర్ లేదండి, ఓన్లీ ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ సర్వీసెస్. ఆల్ గవర్నమెంట్ సెక్టార్స్ మొత్తం కూడా రెడ్ జోన్లో ఉన్న వాళ్ళని ఎంప్లాయీస్ బయట రాయించలేరు కదా. 33% రావచ్చు అంతే. అవకాశం ఉన్నంత మటుకు. ఇంకోటి ఏంటంటే గుంటూరులో వర్క్ చేశారంటే అక్రిడేటెడ్ కానీ నాన్ అక్రిడేటెడ్ కానీ జర్నలిస్టులు కొందరు రెడ్ జోన్ ఏరియా నుండి ఆనందపేట కానీ శ్రీనివాసరావు తోట కానీ సంబంధిత బుచ్చి తోట కానీ ఇలాంటి ఉన్న వాటిలో నుండి వాళ్ళు యథేచ్ఛగా బయటకు వచ్చేసి పబ్లిక్లో ఏదైతే చెక్ పోస్టులు కానీ లేకపోతే గవర్నమెంట్ ఉన్న ఇలాంటి ప్రెస్ మీట్లో కానీ పార్టిసిపేట్ జరుగుతుంది. వాళ్ళని ఎవరన్నా మీరు వినండి, ఏమన్నా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇమ్మీడియట్గా విల్ టేక్ యాక్షన్. మీరు చెప్పమంటారా? ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ కూడా లోపల పెట్టించండి, ఆయన అడగండి ఈనాడు నుంచి ఎవరు వచ్చారు. ఎవరో ఒకళ్ళిద్దరు వస్తే చెప్పండి, మాకు ఎట్లా వస్తారో పట్టుకుని మేము యాక్షన్ తీసుకుంటాం. 100% యాక్షన్ తీసుకుంటాం. పెట్టండి. ఒక మనిషికి ఒక పోలీసుని పెట్ట కుదరదు కాబట్టి ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే మీరు చెప్తున్నా కదండి, ఈనాడు పేపర్ వాళ్ళనే ఆపాము మొత్తం మనకి స్టాఫ్ రిపోర్టర్ అందులో, మరి మిగిలిన వాళ్ళని ఎందుకు ఆపండి? మీరున్న కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా వార్త హల్చల్ చేస్తూ ఉంది. అది అంటే పర్టికులర్ మీరు చూసారో లేదో మరి చూడలేదండి, ఆల్మోస్ట్ ఒక థౌజండ్స్లో ఉన్నాయి గ్రూప్స్. రెడ్ జోన్ ప్రదేశాల్లో నుండి యథేచ్ఛగా తిరుగుతున్న దయాలేని మాయ విలేకరులు అనేటువంటి ఒక టైటిల్తో వచ్చింది ఆ స్క్రిప్ట్. నాకు ఒకసారి ఫార్వర్డ్ చేయండి దయచేసి, నా నెంబర్కి విడిగా చేయండి, గ్రూప్లో కాకుండా. నేను ఇండివిజువల్గా పెట్టాను సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటేనండి, ఒకటి గమనించండి, సమాజాన్ని చైతన్యపరచవలసిన విలేకరులే అలా చేయడం అనేది చాలా విచారించాల్సిన విషయం. ఖచ్చితంగా అలాంటి వారు ఎవరైనా ఉంటే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని చెప్పి ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చినా కూడా గైడ్లైన్స్ ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం సెండింగ్ స్టేట్ ఎన్ఓసి ఇవ్వాలి, రిసీవింగ్ స్టేట్ కూడా ఎన్ఓసి ఇవ్వాలి. మన దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోకుండానే వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఎన్ఓసి. సో అందువల్ల ఆపేస్తున్నారు బోర్డర్ దగ్గర. అందువల్లనే మన దగ్గర ఎన్ఓసి తీసుకోకుండానే వాళ్ళు వదిలేస్తున్నారు కాబట్టి మనం ఆపేస్తూ ఉన్నాం. మన దగ్గర కూడా ఎన్ఓసి తీసుకుంటే మనం వదిలేసేవాళ్ళం కదా. అంటే డెస్టినేషన్ మన స్టేట్ కాకపోతే వాళ్ళని అలౌ చేస్తాం. డెస్టినేషన్ మన స్టేట్ అయితేనే మనం అబ్జెక్ట్ చేస్తాం, ఎందుకంటే మన స్టేట్లో ఉండాలి కదా. ఓకే. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, అసలు ఇక్కడ కండక్ట్ చేస్తున్న ప్రెస్ మీట్లకి ఏ పత్రిక నుండి వస్తున్నారు, అసలు వాళ్ళు నిజంగా జర్నలిస్ట్లా కాదా అనేది ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకోండి సార్. అంటే ఇక్కడ విలేకరులు కాని వాళ్ళు కూడా ఉన్నారా? రీసెంట్గా మీరు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి 5 కేజీ 10 కేజీ రైస్ బ్యాగ్ కోసం కూడా డిఫరెంట్ ఆఫ్ అదర్ పర్సన్స్